ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను, ఇందాపూర్ అనే దగ్గర ఈ రోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి, అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి కౌన్సిల్ ఎల్ఓపి ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి. అంటే నేను అనుకున్నాను, ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు. సారీ పెద్ద ఆయన, నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారాలు ఎవడు చదువుతాడులే అని. కానీ మీడియా అలా ఉండదు కదా, చీజ్ ప్యాకెట్ చూపించి గీ ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడేసి తిరిగి మనకి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది.